సో మేడం, వన్స్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చి సర్జరీ తర్వాత అంటే రికవర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యూచర్లో పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? కొన్ని మంది వాటిలో ఉంటాయండి, హై గ్రేడ్ ట్యూమర్స్ అవన్నిట్లో రికరెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే సిమ్టమ్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ సర్జరీ తర్వాత హెడేక్ రావడం కానీ ఇవన్నీ ఉంటే వెంటనే ప్రైమరీ న్యూరో సర్జన్ ఎవరి దగ్గర అయితే సర్జరీ అయ్యిందో వెళ్ళి విజిట్ చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే ఫాలోఅప్లో ఉండాలి. సర్జరీ అయిన తర్వాత కూడా ఫస్ట్ 1 month, 3 months, 6 months మీరు ఫాలోఅప్లో ఉండి స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్ రిపీట్ చేయించుకుంటాం. సో అందులోనే ఒకేలా ట్యూమర్ రికరెంట్ అయినా సరే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, మనం ఏంటంటే కన్సర్వేటివ్ పెట్టుకొని ఫాలోఅప్లో ఉండమని చెప్తాం. బట్ మేజర్గా హై గ్రేడ్ ట్యూమర్స్ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మళ్ళీ సర్వైవల్ రేట్ అనేది తగ్గుతుంది. అంటే 9 to 12 months సర్వైవల్ రేట్ మోస్ట్లీ గ్లయోబ్లాస్టోమా అలాంటి కేసెస్లోని చూస్తాము, రికరెంట్ కేసెస్. అండ్ మెటాస్టాసిస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మెటాస్టాసిస్ ఉంటుంది. సో ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ, వీ గో ఫర్ సర్జరీ ఫాలోడ్ బై కీమో రేడియేషన్ తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ రిపీట్ చేసుకొని చూస్తాము ఇఫ్ ఎట్ ఆల్ ద ట్యూమర్ ఈస్ గ్రోయింగ్ ఆర్ నాట్ అవన్నీ. సో ఫాలోఅప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి కేసెస్కి. సార్, అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందనగానే ఇందాక మీరు చెప్పినట్టు ఇంకా దానికి ఏ ట్రీట్మెంట్ ఉంది అని ఆలోచించకుండా ముందే భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ బ్రెయిన్ని చాలా సెన్సిటివ్ పార్ట్గా మనందరం కన్సిడర్ చేస్తాం ఆటోమేటిక్గా. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఓకే ఇంకా బ్రెయిన్కి వచ్చిందా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు అందుకే నీకు వచ్చింది, ఇట్లాంటివి ఏవో చెప్పి భయపెడుతూ ఉంటారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో మనం చేయగలిగింది హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఫస్ట్. బయట ఫుడ్ ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది, లేకపోతే స్టోర్డ్ ఫుడ్ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ మనం రొటీన్గా వెళ్ళి తింటూ ఉంటాం కదా. సో బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. సో ప్రాసెస్డ్ అంటే అందులో కెమికల్స్తో వాటిని పెడతారు. స్టోర్డ్ ఫుడ్ అన్నీ కూడా అన్ని రోజులు ఎట్లా ఉంటాయి. సో సమ్ స్టెబిలైజర్స్ అని ఉంటాయి వాటిలో. అవన్నీ కూడా మీరు చదివితే వెనక అన్ని కార్సినోజెన్స్ ఉంటాయి. ఎక్కువ స్టోర్డ్ ఫుడ్, నెల రోజులు ఉండిపోయినవి బయటకు వెళ్ళి తింటున్నాం, ఇవన్నీ వీటన్నిటిలో కార్సినోజెన్స్ ఉంటాయి. కార్సినోజన్ క్యాన్సర్ కారకాలు అంటారు వాటిని. సో వీటన్నిటిని తిన్నప్పుడు మనకి చేంజెస్ అవుతాయి. సో బేసిక్గా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇంట్లో ఉండే ఆహారం తీసుకోవడం అనేటువంటిది బెస్ట్. సాధ్యమైనంత బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ అక్కడిక్కడ తినే ఫుడ్ని సాధ్యమైనంత తగ్గించుకుంటే రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది. బ్రెయిన్ ట్యూమర్ అనే కాదు, ఓవరాల్ క్యాన్సర్ రిస్క్ అనేటువంటి తగ్గుతుంది. ఇంకొకటి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇందాక చెప్పినట్టు మనం పెంచుకోవాలి. దానికి డైలీ మనం వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్ని, కారకాలను తగ్గించేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్లో మార్పులు చేసుకోవడము, టైంకి తింటాము. ఇంకోటి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏముంది స్లీప్ ఏముంది అనుకుంటామో, స్లీప్ ప్రాపర్గా ఉంటే బాడీ హీల్ చేసుకుంటుంది. ఇట్లాంటి కొన్ని క్యాన్సర్ కణాలు తయారవుతున్నాయి అనుకుంటే స్లీప్, మనం మంచి స్లీప్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో చాలా ఇవన్నీ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ సెల్స్ అనమాట. సో ఎవరిలో అయితే ఈ స్లీప్ ప్రాపర్గా ఉండదో, టైంకి ఫుడ్ తినరో, లేకపోతే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఉండదో, బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో, ఈ ఐస్ క్రీమ్స్ కానీ స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ, వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకే మీరు చూస్తే వెస్టర్న్ వరల్డ్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్స్. సో మనకి ఇప్పుడు ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు మనం కంట్రీ డెవలప్ అయ్యే కొద్దీ కూడా డెవలపింగ్ కంట్రీస్లో తక్కువ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్లో క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. సింపుల్ లాజిక్. సో వెస్ట్రన్ కంట్రీస్, యూకే, యూరోప్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఇన్సిడెంట్ చాలా ఎక్కువ. వాళ్ళు బతికిన కాలంలో ఒక 4-5 సార్లు క్యాన్సర్లు వస్తాయి, ఏదో క్యాన్సర్ 90 yearsలో. అన్ని కీమో తీసుకుంటారు, అట్లా అవుతుంది. మనకి అంత ఉండేది కాదు. మనకి ఎప్పుడైతే లైఫ్ స్పాన్ పెరుగుతుందో, ఒకప్పుడు 60 ఏళ్ళు బతికేవాళ్ళం, ఇప్పుడు మనం 75, 80, 90 వరకు వెళ్తుంది. లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుందో మనకి అబ్నార్మల్ వచ్చే అవకాశం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే 60 దాటి 70, 80 అట్లా పోతున్నామో చెకప్స్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు యాన్యువల్ హెల్త్ చెకప్స్ అని వచ్చినాయి, అందులో మనం రొటీన్గా చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డమన్ ఇవన్నీ చేస్తాం. ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, కోలాన్ క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే బ్రెయిన్ దాకా పోకుండా మనం చూసుకోవచ్చు. ఫ్రీక్వెంట్ చెకప్స్ ఒకటి, ఈ ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవడము, ఇవన్నీ ప్రివెంటివ్ థింగ్స్. ఒకటి కామన్ థింగ్ ఇందాక చెప్పినట్టు సెల్ ఫోన్. ఇప్పుడు మనం వీఆర్ సరౌండెడ్ బై రేడియేషన్, చుట్టూ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, బయటకి ఎవరు చెప్పరు. కానీ మనకి 5G, 6G పెరిగే కొద్దీ కూడా దట్ మీన్స్ టవర్స్ ఎక్కువ అవుతాయి. లాట్ ఆఫ్ రేడియేషన్ అయితే మన చుట్టూ ఉంటుంది డెఫినెట్గా. అది ఎంత కాజ్ చేస్తే అనేటువంటిది ఎవరికి తెలియదు, బట్ డెఫినెట్లీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫోన్ దూరంగా పెట్టుకోవాలి రేడియేషన్ అవాయిడ్ చేసుకోవడానికి. అది ఒకటి మనం చేయగలిగేది. అదే పని కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడకుండా చూసుకోవడం, కొంచెం బ్లూటూత్ వాడటం, ఇట్లాంటివి చేసుకోవడం.
ఇంకోటి ఇంట్లో కూడా వైఫై పెట్టుకొని ఎప్పుడు ఆన్లో పెట్టుకొని వచ్చేది కూడా కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో అవన్నీ అవసరం లేనప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మనం. చాలామంది అది ఎప్పుడు 24 hours ఆన్లోనే ఉంటుంది. సో మనం కంటిన్యూస్ ఎక్స్పోజ్ అవుతూ అయితే ఉంటాము. సో ఇంకా మనకు 10-15 ఏళ్ళు దాటితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా మనం తీసుకునే ప్రికాషన్స్ ముందు తీసుకుంటే చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్ అనే కాదు, జనరల్గా ఎనీ ట్యూమర్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.